సేమ్ అంటే జూనియర్ ఎన్టీఆర్ ఎలా ఉంటారంటే ఎన్టీ రామారావు గారిలా ఉంటుంది సేమ్. సేమ్ ఎన్టీ రామారావు ముఖమే సార్. వాళ్ళు హైట్ తగ్గుంది అంతే, హైట్ తగ్గనే అంతే అంతే. కొద్ది హైట్ పెంచుతుంటుంటే జూనియర్ ఎన్టీఆర్ కాదు ఎన్టీ రామారావు అవుతుండే. అవును. అయితే ఎన్టీ రామారావు జూనియర్ ఎన్టీఆర్ చూసి సంతోషించేవాడు అనమాట ఆయన. లైక్ చేస్తుండే, చాలా ఇష్టపడుతుండే. నా పేరు లిప్తావు రా పోరా అంటుండే. ఇక బాలకృష్ణతో ఎప్పుడు ఎలా ఉండేవారండి? బాలకృష్ణతో అంత మంచిగా ఉంటుండే కానీ కొద్దిగా బ్యాడ్ వచ్చిన వాళ్ళతో కలవడు బాలకృష్ణ గారు. ఒకసారి ఒక 2 లారీల మంది వచ్చారు. సార్ పండుకునే టైం అప్పుడు మధ్యాహ్నం పూట 1 గంటన్నర బంటాడు. ఇక ఈ జనం మూత గోల చేస్తున్నారు. గోల చేస్తుంటే మోహన్ పోయి చాలా గోల చేస్తుండు సార్ అంటే, బాలయ్య బాబు ఏం బ్రదర్ ఎక్కడికి వెళ్ళి వచ్చిర్రు అది ఇది. ఆయన మంచిగా ఆప్యాయంగా మాట్లాడతాడు. వాళ్ళతోనే ఉన్నదంటాడు ఆయన. ఎవరు? ఎన్టీ రామారావు గారు. అభిమానులతోనే మన లైఫ్ రా. సరే నేను పిలుస్తా ఉండు అని ఫోన్ చేసి తిట్టిండు. మొదలు ఇంటికి రా అన్నాడు. ఇంటికి ఉరుకొచ్చేసిండు. అది మేకప్ లా టైమింగ్ అయిందంటే అందుకోసమే కలవలే మిమ్మల్ని అంటే వాళ్ళు సంతోషపడ్డారు, వెళ్ళిపోయారు. తిట్టిండు. వాళ్ళతోనే లైఫ్ ఉందిరా, అభిమానులతో. వాళ్ళ అభిమానం, వాళ్ళతోనే నీ లైఫ్. నువ్వు వాళ్ళని తాగిపోతాడు పండుకున్నావు, నాకు చెప్తున్నావా నువ్వు? జాగ్రత్త, ఇప్పటి అట్లా చేయదు. అంటే అభిమానులతో కలవాలి. వచ్చిన వాళ్ళతో అందరితో కలవు, ఎవరిని వదలటైనా. అయితే మార్నింగ్ పూట మొదలు స్టార్టింగ్ అప్పుడు 3-4 రోజులు అయింది. సెక్రటరీ పోతున్నాం వస్తున్నాం. ఫస్ట్ సార్తో మాట్లాడిన మాట 8 గంటలకు పోతుంటే ఒకరోజు పోయినాం. 2వ రోజు సార్ చిన్న మనవి సార్ చెప్పండి, అప్పుడు లచ్చన్న పేరు తెలియదు, చెప్పండి అంటుండే. నేను సార్ వాళ్ళు వస్తారే 9 గంటలకు 9:30కు వచ్చి క్లీనింగ్ చేస్తారు 10 గంటలకు. మీరు ముందు ఎందుకు వచ్చారు? మీరు మొదలు వస్తే ఇక గిట్లనే అవుతుంది సార్. సార్కి ఎవరు చెప్తలేరు, భయం. ఎవరు చెప్తలేరు. ఆఫీస్ వాళ్ళందరూ 9:30-10 అవుతుంది, ఈయన 8 గంటలకు వచ్చేస్తున్నారు. 8 గంటలకు వస్తే ఎట్లా సార్? 9 గంటల కన్నా మినిమం 9 గంటల కన్నా రారు సార్. ఓకే లచ్చన్న వాళ్ళకి చెప్పి 9 గంటలకు వస్తాడంటే సార్కు చెప్పేసిన. అట్లా 2 సార్లు 3 సార్లు అయింది. ఇక్కడ హ్యాబిట్స్ లా దగ్గర 10 లారీలు వస్తున్నాయి సార్ డైలీ. మేము వెళ్ళిపోతున్నాం, మళ్ళీ వీళ్ళందరినీ ఎల్లగొట్టేస్తున్నారు. నాకు చూసి నేను డోర్ తెరిచి చూసి అన్ని లారీలే ఉన్నాయి. గమ్మున కూర్చున్నా. సార్ ఒక మనవి సార్, రేపటి సంది సీఎం దగ్గర ఎవరు కలవద్దు, మేము మాట్లాడము, ఎవరితో కలవరు అని పేపర్ స్టేట్మెంట్ చేశారు. ఎవరు రారు అన్న. ఏం పిచ్చిగుందా? ఉన్నది చెప్తున్నా సార్. రోజు 10 లారీలు వస్తున్నాయి, మీరు లోపల వచ్చి బండ్ల కూర్చుంటారు, మేము సెక్రటరీ వెళ్ళిపోతున్నాం, ఆడికెళ్ళి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అందుకోసమే చెప్తున్నా. పేపర్లో ప్రకటిద్దాము. పేపర్లో ప్రకటించేశారు, మా దగ్గర ఎవరు రావద్దు, మేము ఎవరిని చూడము, ఎవరితో మాట్లాడము, ఇది సరిపోతుంది సార్ అన్న. పిచ్చిగుందా అన్నాడు. ఉన్నది చెప్తున్నా సార్ అన్న. కామ్ అయిపోయిండు. తెల్లారి ఏదో ప్రకారము సెక్యూరిటీ అయిన డోర్ తెరిచి చూసినట్టు డోర్ లూకేసి ఎక్కకి వెళ్ళిపోయాడు. లారీ వాళ్ళందరినీ ఇంకా 2 గేట్లు ఉంటాయి. ఇంకా గేట్ తెరిచిండు, హాల్ ఉంటది. హాల్లో దగ్గర 300-400 మంది కూర్చుంటారు. అంత హాల్ ఉంటది. అంత బటాలియన్ మొత్తం పండుకుంటది ఆడ. మళ్ళీ ఇంకో గేట్ తెరిచిండు. ఓ లారీలు ఓ అని అందరు లోపల రాని బ్రదర్ అన్నాడు. లోపలికి వచ్చేసి 5 నిమిషాలు మాట్లాడండి సార్. మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు? మేము ఒంగోలుకి వెళ్ళి వచ్చినాం. ఎక్కడ పోయారు? తిరుపతి పోయినాం. పోతా మిమ్మల్ని చూసుకుంటూ పోతాం. మీరు ఎక్కడ పోయారు? చిలకలూరుపేట. అంతా అక్కడ వైజాగ్ అంతా వైజాగ్ కాడికి వెళ్ళి కంప్లీట్ అందరితో మాట్లాడారు.
అందరితో మాట్లాడి ఎన్టీఆర్ జిందాబాద్ ఎన్టీఆర్ జిందాబాద్ అని వెళ్ళిపోయాడు. నేను సార్ ఏం అడిగారు సార్, మీరు ఏం అడిగారు సార్, వాళ్ళకి ఏమి ఇచ్చారు సార్? ఏమీ లేదు కదా, వాళ్ళు ఏం అడగలేదు, ఆయన చూడడానికి వచ్చారు అంతే. అంతే. లోపల మొత్తం అన్ని ఫ్యాన్లు పెట్టేసారు, మొత్తం చిత్రంజీలు వేసారు. వచ్చిన వాళ్ళు అందరిని కూర్చుండబెట్టి ఒక టేబుల్ వేయండి, ఆడ ఎవరైనా అప్లికేషన్ ఇస్తే అప్లికేషన్ తీసుకుర్రి, దానికి రిప్లై ఇయ్యండి, అప్లికేషన్లన్నీ చక్కెరపానికి ఇయ్యండి. ఆయన చక్కెరపాని చూస్తాడు అనమాట. ఓకే, ఇవి కథం రోజుగా. లచ్చన్న సార్ చెప్పండి సార్, నీ ఐడియా ఎంతమంది బాధపడుతున్నారు లచ్చన్న? నేను ఎంతమంది కాదు సార్, నువ్వు 5 నిమిషాలు మాట్లాడినావు, ఎంత సంతోషంలో పోయారు చూడు సార్. ఇది మీకు ఎవరు చెప్తలేరు. నేను ఉండలేక నేను చెప్పిన, నువ్వు నన్నేమో ఏమో పిచ్చిగున్నదా అని వేసినావు. సారీ లచ్చన్న. ఇమీడియట్లీ సారీ చెప్పేసిండు. అంత పెద్ద సారీ చెప్తే మనకు సారీ గురించి కాదు కదా. సారీ చెప్పకు సార్, ఓకే అన్ని సార్లు నువ్వు సారీ ఎందుకు చెప్తావు? నాకు నా ధర్మత నేను నివాంచిన, నువ్వు నివాంచుకో. ఓకే ఓకే లచ్చన్న. ఇక ఆడపిల్లలతో ఎలా ఉండేవారండి? ఆడపిల్లలతో ఒక పిల్ల నెల రోజుల సంత సెక్రటరీ వస్తున్నది. నెల రోజుల నుంచి వస్తుంది? నెల రోజుల సంత వస్తుంది అబ్బా. ఎవడో చెప్పిండు, నువ్వు ఆ డ్రైవర్ కు చెప్తే నేను కల్పిస్తాడు అని. ఆమె వచ్చి నన్ను పట్టుకున్నది. నిన్న అక్కడ దూరం బౌండరీలకు ఎవరిని రానియం, బండి పెట్టిన బౌండరీలకు. నువ్వు ఆడ ఉండు, నేను సెక్యూరిటీ అయినా చెప్తా. రాజ్ సార్కు చెప్పిన, రాజ్ సార్ ఒక ఆమె వచ్చింది సార్, సార్తో కలిపి నేను పంపిస్తున్నా సెక్యూరిటీతో. ఆడ పేరు గిట్ట రాసుకొని మీదికి పంపించాడు. రాజుగారు, లేడీస్ సార్ నెల రోజుల సంది వస్తుందంట, లచ్చన్న చెప్పాడు సార్. సరే పంపించేస్తే అంటే డోర్ బంద్ చేసుకుని అద్దంలోకి వెళ్ళి చూస్తారు సెక్యూరిటీ వాళ్ళు. అద్దంలోకి వెళ్ళి చూస్తున్నారు. పర్సు తీసింది, పర్సు తీసి ఇన్ని లెటర్లు ఇచ్చింది. అది ఏంటమ్మా, ఒక్క లెటర్ చదివితే తెలిసిపోతుంది కదా, నేను అట్లా ప్రేమిస్తున్నా ఇట్లా ప్రేమిస్తున్నా అది ఇది అన్ని కథలు రాసేసింది. ఇక అన్ని కథలు ఇవే ఉంటాయి అనుకున్నది. ద బుక్ లో పప్పి తీసుకున్నది. పప్పి తీసుకోగానే సార్ కింద బట్టలు నొక్కిండు. సార్ డోర్ తెచ్చిపోయిండు. మొత్తము బ్యాగ్ నిండా నగలే సార్. వారం రోజు సంత ఉన్నది, నెల రోజు సంత ఉన్నది, అన్ని నగలే కంప్లీట్ బ్యాగ్ నిండా. నేను ఈ నగలు, ఈ పిల్లలు ఎక్కడున్నారు కనుక్కోలు, సెక్యూరిటీ అయినా ఇచ్చి ఇంటికాడ దింపేసి రమ్మని చెప్పు. అట్లా బండ్ల కూర్చున్నాడు. లచ్చన నీ రికమెండా సార్? ఆమె నెల రోజు వస్తుందంట సార్, ఎవరో నాకు చెప్తే నేను పంపించిన. పప్పి తీసుకుంది, ముద్దు పెట్టేసింది, నన్ను పెళ్లి చేసుకోమన్నది. చేసుకోవాలనా? నేను ఎక్కడ చేసుకుంటావు సార్ నువ్వు? వాళ్ళ అభిమాని పిచ్చోళ్ళు ఆ బ్యాగ్ నిండా నగలే లచ్చన్న, దగ్గర 3-4 లక్షల నగలు ఉంటాయి. అవి సెక్యూరిటీ అయినా ఇచ్చి పంపించిన, ఇంటి డ్రాప్ చేసి హ్యాండ్ ఓవర్ చేయమన్నా. సరే సార్, నువ్వు రోజు ఇట్లనే చేస్తావా, ఎవరినో ఒకరు పంపిస్తావా? అది మిమ్మల్ని ఏం వచ్చింది నేను చెప్తున్నా సార్. ఇంకొక ఆమె రోజు ఇంగ్లీష్ పేపర్ చదువుకుంటూ కూర్చుంటది ఆడ పుట్టుపాటు మీద. సార్ పోతున్నప్పుడు టాటా చెప్తాడు అంతే. ఆడ గండిపేట పోతే గండిపేట కాడ టాటా చెప్తుంది, మెడ్రాస్ పోతే మెడ్రాస్ కాడ టాటా చెప్తుంది, ఢిల్లీ పోతే ఢిల్లీ కాడ టాటా చెప్తుంది. ఎలా అబ్బో? అరే అమ్మ ఎట్లా రాయినా లచ్చన్న, ఎక్కడ పోతే అక్కడ కనబడుతుంది లచ్చన్న. సరే సార్ బర్త్డే, అందరు లైన్ నెంబర్ ఈమెను కూడా పంపించినాం. నేనే పంపిస్తారని పంపించేసాను. నీకు వండి పెడతాను నేను, నువ్వు నన్ను పెళ్లి చేసుకో, నీ వంట గిట్ట ఏమి కొంట అన్ని నేనే చూసుకుంటా, నీ వంట. అరే నాకు పిల్లలు ఉన్నారమ్మా నా పెద్ద అని బట్టను పంపించి గట్లా ఈ కేసు